Welcome to NMMS Lesson 2. హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ఈరోజు మన ఆర్కే మ్యాథ్స్లో భాగంగా NMMS లెసన్ 2 MAT మ్యాథ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మోడల్ 2 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. అలాగే సబ్జెక్ట్ మ్యాథ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. అయితే 11 నుంచి 20 క్వశ్చన్స్ వరకు కూడా ఈ మోడల్ వస్తుంది. 2019 పేపర్లో వచ్చింది. అయితే ఈ మోడల్ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, క్రింద ఇవ్వబడినటువంటి సమీకరణాల్లో ప్రాథమిక పరిక్రియ గుర్తులు తప్పుగా రాయబడినవి కావున సమీకరణము సరైనది కాదు. క్రింద ఇవ్వబడిన ప్రత్యామ్నాయాలలో సరైనది ఎంచుకొని సమీకరణము సెట్ చేయండి. క్లియర్గా ఉంది కదా మనకి క్వశ్చన్. 95 × 24 అంటే ఒక బిగ్ నెంబర్ వస్తుంది. అది 4 - 1 3కి ఈక్వల్ అవుతుందా? అవదు. క్లియర్గా మనకి తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఈ క్రింది గుర్తులలో వరుస క్రమంలో ఉపయోగించడం ద్వారా దాన్ని సెట్ చేయాలి. ఒక్కోటి వేసుకుని చెక్ చేసుకోవచ్చు, లేదా చిన్న లాజికల్ థింకింగ్ యూజ్ చేస్తే మనం టైం సేవ్ చేయొచ్చు. ఇటువంటి ఈజీ క్వశ్చన్లో మనం టైం సేవ్ చేసి అవసరమైనటువంటి క్వశ్చన్లో మనం వాడుకోవచ్చు. ఎలా చేద్దాము? గ్యారంటీగా పెద్ద నెంబరు అనేది ఏదో నెంబర్ని ఇంటూ చేయడం ద్వారా కలపడం ద్వారా వస్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద నెంబర్ 95 ఈక్వల్ అని ఇది ఎంచుకున్నాను. తర్వాత చెక్ చేస్తాను ఈ రెండు సరిపోయింది లేదు. 24 × 4 24 × 4 that is 4 × 4 is 16 and 1 4 2 is 8 1 9 96 - 1 తర్వాత కూడా మైనస్ 96 - 1 that is 95. so 95 equal to 24 × 4 - 1. కాబట్టి ఇక్కడ మనకి ఏ గుర్తులు వాడాలని తెలుస్తుంది క్లియర్గా. చూడండి, ఈక్వల్ టు ఇంటూ మైనస్, ఈక్వల్ టు ఇంటూ మైనస్. అలా చేయడం ద్వారా 24 × 24 96 - 1 95కి ఈక్వల్ అయ్యింది. కాబట్టి ఈ విధంగా మనము ఈ లెక్కల్ని చేయొచ్చు. ఇది ఈజీ కూడా అనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఇంకో క్వశ్చన్ మనము వెళ్దాం. చూడండి. సరే, ఇప్పుడు 12th క్వశ్చన్ చూడండి. 8 ÷ 9 ఈక్వల్ టు 9 - 81 అవుతుందా? 8 ÷ 9 అంటే 1 కన్నా తక్కువ ఆన్సర్ వస్తుంది. అటువంటిది 9 - 81 మైనస్ నెంబర్ వస్తుందా? ఈ రెండు ప్లస్ నెంబర్ డివిజన్ చేస్తే మైనస్ నెంబర్ ఎలాగా రాదు. కాబట్టి క్లియర్గా రాంగ్ అని అర్థమవుతుంది. మరి దీన్ని రైట్ చేయాలంటే మనం ఇంతకుముందే చెప్పుకోను, ఒక పెద్ద నెంబరు చిన్న నెంబర్ని ఇంటూ చేయడం ద్వారా ప్లస్ చేయడం ద్వారా రావచ్చని మనకి చిన్న ఐడియాని ఫుల్ఫిల్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ ఈక్వల్ టు ప్లస్ ఇది ఉంది, దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం, ఇంటూ ఉంది అంటే 9 ఎంత? 9 చూడండి, 8 9s are 72 8 9s are 72 and plus 72 plus 9 that is 81. సరిపోయింది కదా? అంటే ఇక్కడ ఇది పెడితే చూడండి, పెడతాను 8 9 9 81. ఇది ఎలా వచ్చింది? ఇంటూ నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఇంటూ వచ్చింది. 9 72 72 9 కలిపితే 81. సో ఈక్వల్ టు అంటే ఈ ప్లేసులు అంట ఇవి ఉండాలి, ఇంటూ ప్లస్ డివైడెడ్ బై. కాబట్టి 4th ఆప్షన్ మనం రైట్ అని చెప్పొచ్చు. కాబట్టి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఓఎంఆర్ షీట్లో 4th ఆప్షన్కి రౌండ్ చేయాలి. 1 2 3 4 కాబట్టి 4th ఆప్షన్ మీరు రౌండ్ చేయాలి అని అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. సరే, ఈ ప్రాబ్లం గమనించండి. 40 + 15 ఈక్వల్ టు 3 × 5. ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ నేను ఆన్సర్ చేస్తాను, చెక్ చేసుకోండి. వీడియో పాజ్ చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్ అవ్వచ్చు? అయితే ఇదే తప్పు. 40 + 15 దట్ ఈస్ 55. 3 × 5 15. రెండు రాంగ్ ఆన్సర్స్. కాబట్టి ఈక్వల్ ఉండే అవకాశం లేదు. సరైన సమీకరణము ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ ఈక్వేషన్. సో వీటిల్లో మనం చిన్నది ప్రాబ్లం చేయకుండా చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఈక్వల్ ఉంటేనే ఇది ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఆప్షన్ ఈక్వల్ ఇక్కడే కనిపిస్తుంది. దాన్ని చెక్ చేసి సరిపోతుంది కదా. యాక్చువల్గా ఈక్వల్ అనేది ఉండాలి, ఉంటేనే అది ఈక్వేషన్గా మారుతుంది. అది ఈక్వల్ రెండు వైపులో కూడా సమానంగా ఉంటుంది, లేకపోతే సమాసంగా ఉంటుంది. సమాసాన్ని ఏం సెట్ చేస్తాం? సమాసం ఎలాగైనా ఉండొచ్చు. సో ఇదే చెక్ చేద్దాం. క్లియర్ కదా? ఆన్సర్ చెక్ చేద్దాం ఒకసారి. చూద్దాం. 40 ఈక్వల్ టు
40 equal to 15 into 3, 15 into 3 minus 5, minus 5. చూడండి సరిపోతుంది లేదు. 15 into 3 that is 45 minus 5 that is 40. అంటే without doing any effort on this we can find the solution option that is 3 because it is there is equal to ఉంది కాబట్టి మనం చేయవచ్చు. అంటే కొన్ని ఎన్నో చేయొచ్చు. అలాగే ఇంతకుముందు అయిపోయిన క్వశ్చన్లో కూడా మనం సరిగ్గా పరిశీలించలేదు. అక్కడ కూడా 2 ఆప్షన్లో మాత్రం ఈక్వల్ ఉంది, ఇంకా 2 ఆప్షన్లు ఈక్వల్ లేదు. కాబట్టి ఆ 2 ఆప్షన్ చెక్ చేసుకున్నా సరిపోతుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళా రాద్దాం. సరే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ ఎలా ఉంది చూస్తే 728 ఈక్వల్ టు 8 ప్లస్ 13 మైనస్ 7 దట్ ఈస్ 14 వస్తుంది. 728 నాట్ ఈక్వల్ టు 14 కాబట్టి ఇట్ ఈస్ ఏ నాట్ ది ఈక్వేషన్. ఇది నాట్ ది రైట్ ఈక్వేషన్, సరైన ఈక్వేషన్ కాదు, రాంగ్ ఈక్వేషన్. మార్చాలి, ఇప్పుడు ఈ గుర్తులు మార్చాలి. పరిశీలిస్తే మనకి ఖచ్చితంగా ఈక్వల్ ఉంటే కానీ ఈక్వేషన్ గా మారదు. కాబట్టి ఈ రెండింటిలో ఆన్సర్ ఉందని తెలుస్తుంది. అవి వేసుకుని చెక్ చేయొచ్చు, లేదా మనం సొంతంగా ఆలోచించవచ్చు. ఇంతకుముందు పెద్ద నెంబర్ దగ్గర ఈక్వల్ ఉందని చెప్పాను. మనం ఈక్వల్ ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ ఇది రాలేదు కదా. మనం ఇంటూ చేద్దామన్నా సరే రాదు, ఎందుకంటే ఇది పెద్ద నెంబర్, ఇక్కడ ఉన్న చిన్న నెంబర్ కాదు. అయితే ఇది చెక్ చేద్దాం. మనం 4th వన్ చెక్ చేద్దాం. ప్లస్ చేస్తే 728 ప్లస్ 8 736 ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు వస్తుంది 13 మైనస్ 7 6 అవుతుందా? అవుదు. కాబట్టి అది రాంగ్ ఆప్షన్. సో అన్డౌటెడ్లీ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్లీ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మనం చేయాల్సిన లేదు, చెక్ చేద్దాం. 728 డివైడెడ్ బై 8 వాట్ ఇట్ గివ్స్. 8 తో డివిజన్ చేస్తే 8 9 72 0 8 8 1 8 91. అంటే 78 డివైడెడ్ బై 8 ఈజ్ 91. మధ్యలో ఈక్వల్ ఉంది, 13 7 దిస్ ఈజ్ ఆల్సో 91. సో సరిపోయింది. అంటే కొన్నిసార్లు మనం ప్రాబ్లం చేయకుండానే బై గెస్సింగ్, by paying concentration on the problem without doing any effort we can choose the option, correct option. సో అది అర్థం చేసుకుని మీరు మెంటలబిలిటీ చేయాలి. ఇది మోడల్ 2 చెప్పడం జరిగింది. మోడల్ 1 మిస్సింగ్ నెంబర్ చేసాం. ముందు వరుస క్రమంలో చెప్పుకున్న తర్వాత ఒక్కో దాని గురించి కూడా మళ్ళీ మనం క్లాసు పూర్తిగా దానికి సంబంధించిన మెటీరియల్ ఏం కావాలనేది ఆలోచిద్దాం. యాక్చువల్గా మిస్సింగ్ నెంబర్స్ గురించి మనం మెటీరియల్ నేర్చుకోవాలి. ఇట్లా అన్నిటి గురించి మెటీరియల్ అవసరం లేదు. దీని గురించి ఏమైనా మెటీరియల్ అవసరమా? అవసరం లేదు. ఏం కావాలి దీనికి కావాల్సింది? మ్యాక్సిమం ప్రాక్టీస్, ఎక్కువ ప్రాక్టీస్. చూడగానే చెప్పగలుగుతున్నామా లేదా, ఆ లెవెల్కి మనం ప్రాక్టీస్ చేయగలగాలి. అంటే ఇది కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం, టైం కన్స్యూమింగ్ ప్రాబ్లం. టైం అనేది మనం తక్కువ టైంలో చేయగలగాలి. సో టైం ఫ్యాక్టర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ లాజికల్ థింకింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేయండి. ఇప్పుడు కొన్ని మ్యాథ్స్ చూద్దాం. అయితే నేను ఏదైతే మోడల్ చెప్పానో దానికి సంబంధించిన కనీసం ఒక 50 or 60 క్వశ్చన్స్ మీరు ఈరోజు ప్రాక్టీస్ చేస్తే యూ హ్యావ్ కమాండ్ ఓవర్ దట్ మోడల్. అప్పుడే మీకు దాని మీద కమాండ్ అనేది వస్తుంది, మీకు అర్థమవుతుంది. ఈ 4 రాసుకొని దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా పెడతాను, అవి కూడా చేయండి. చేసి మిగతా మీ దగ్గర ఉన్నటువంటి బుక్లో ఏమైనా ఉంటే మోడల్ పేపర్స్ దానికి సంబంధించిన ఈ మోడల్ ఎక్కడ ఉంది ఇదే చేయండి, సరిపోతుంది. ఒక్కో మోడల్ పైన మనకి కమాండ్ ఫుల్గా రావాలని దానికి సంబంధించినవి ఇంచుమించు 100 నుంచి 200 ప్రాబ్లమ్స్ మనము చేయగలగాలి. అది కూడా ఒకే బుక్లోనే కాదు, పబ్లిక్ పేపర్స్ చేయగలగాలి. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. మామూలు బుక్లు అంట మోడల్ పేపర్స్ అంటే మనకి ఈజీగా ఉన్నట్టు అనిపిస్తాయి. అదే పబ్లిక్ పేపర్ చూస్తే మనకి ఏ విధంగా వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇవన్నీ అయితే ఈజీగా ఉన్నాయి, ఈ మోడల్ అయితే ఖచ్చితంగా ఈజీ. చెప్పిన ఫస్ట్ మోడల్ నెంబర్ 1 మిస్సింగ్ నెంబర్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది డీప్ వెళ్తే, అవి కూడా మళ్ళీ చెప్తాం. ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాథ్స్లోకి మనము వెళ్దాం. సరే సార్, ఇప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లమ్ చూద్దాము. 129 ప్రాబ్లమ్ చూద్దాం. 126 నుంచి 145 వరకు మనకి 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మెంటల్ ఎబిలిటీతో పాటు
కొంచెం ఇది పూర్తి చేద్దాం. అలాగా 2-3 పేపర్లు మనం పూర్తి చేసుకున్నాం. చూడండి 129 క్వశ్చన్. క్రింది పటంలోని దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో 2 మీటర్లు వెడల్పు గల బాటను చదును చేటుకు చదరపు మీటరు ఒకటికి 100 రూపాయలు చొప్పున ఎంత ఖర్చును? ఇక్కడ దీర్ఘచతురస్రం ఇచ్చాడు, రెక్టాంగిల్ 15 మీటర్స్ దాని యొక్క విత్, 50 మీటర్స్ దాని యొక్క లెంత్. దీంట్లో ఇక్కడ బాట ఉంది, ఇలాగా ఒక వే వేశారు. ఈ వే యొక్క వెయిట్ ఎంత? 2 మీటర్స్. అయితే దీని యొక్క ఏరియా కావాలి. జస్ట్ దీన్ని గమనించినట్లయితే మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇది ఇలాగా ఇవన్నీ కూడా మనం చేస్తే ఈ 50 మీటర్స్ ఇలాగ ఒక లెంత్ వైజ్ అది పార్ట్ కింద మనం మార్చవచ్చు. అదే మిగిలినటువంటి ఈ పార్ట్ చూస్తే ఇక్కడి నుంచి ఈ పార్ట్, ఇక్కడి నుంచి ఈ పార్ట్, ఇక్కడి నుంచి ఈ పార్ట్ తీసుకొస్తే ఈ 15 cm అంటే పూర్తిగా అవుతుంది. కానీ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి 13 cm అవుతుంది. అంటే ఇక్కడ 13 cm దాని యొక్క లెంత్, 2 cm బెర్త్ ఉన్నటువంటి ఇక్కడ ఒక పార్ట్ ఉంది. ఇక్కడ ఎలా ఉంటుంది? 50 cm లెంత్, 2 cm బెర్త్ గలటువంటి రోడ్ అనేది ఉన్నది. దాని యొక్క ఏరియా కొనుక్కోవాలి. ఏరియా మనకు తెలుసు, ఏరియా ఈక్వల్ టు L/B. ఒకసారి దానికి కలర్ వేసి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి, కలర్ వేస్తాను. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, గ్రీన్ ఉన్నది ఇలా పైకి తీసుకెళ్తే పూర్తిగా లెంత్ అనేది ఫిలప్ అవుతుంది. ఈ బ్లూ అనేది తీసుకుని వస్తే ఈ 2 cm తప్పించి మిగతాదంతా నిలుతుంది. అంటే ఈ బ్లూ అనేది ఎంత ఉంది మనకి? బ్లూ అనేది 13 cm ఉంది. దీని యొక్క బెర్త్ ఏమో 2, సో 26. ఒక్కొక్క చదరపు మీటర్కి 100 కాబట్టి 2600 అయ్యింది బ్లూకి. అదే గ్రీన్ చూసినట్లయితే టోటల్ 50 ఇంటూ దీని యొక్క బెర్త్ 2 కాబట్టి 100 అండ్ దాని యొక్క టోటల్ దానికి కావాల్సిన ఖర్చు ఇంటూ 100 కాబట్టి 10,000. టోటల్ 2,600 ప్లస్ 10,000 ఈక్వల్ టు 12,600. అంటే ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీ. బేసిక్గా చూసినట్లయితే యాక్చువల్గా 5th క్లాస్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మన దగ్గర ఉంటే ఇది చేయొచ్చు. 7th 8th కూడా సంబంధం లేదు. అంటే మన యొక్క ఆలోచన రీతితో పరీక్ష పెడుతున్నాడు, కానీ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ లెవెల్, సబ్జెక్ట్ లెవెల్ చూస్తే చాలా తక్కువగానే ఉంది. కానీ ఇచ్చే ప్రాబ్లం మాత్రం క్రియేటివ్గా ఇస్తున్నాడు. అంటే క్రియేటివ్ థాట్స్ ఎవరికి ఉన్నాయి, ఈ మెరిట్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు అనే దాన్ని ఈ NMMS వెతుకుతుంది అనమాట. ఇదే అర్థం చేసుకోండి. ఈజీ కదా, ఈ విధంగా మనం ఆలోచన చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. సరే చిల్డ్రన్, ఇప్పుడు 138th ప్రాబ్లం చూద్దాం. 2x - 5/3 గ్రేటర్ దాన్ 3x + 3/4 కు ఈ క్రింది వాటిలో సాధన. వాట్ ఇస్ ద సొల్యూషన్ టు దిస్ ఇన్ఈక్వేషన్? ఈ ఇన్ఈక్వేషన్ అంటే దీంట్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫస్ట్ విలువ అనేది ఎక్కువ రావాలి, గ్రేటర్ దాన్. సో ఇట్ ఈస్ లైక్ రైట్ హ్యాండ్. సో ఇట్ ఈస్ కాల్డ్ గ్రేటర్ దాన్. అంటే ఇది ఎక్కువ అని చెప్తుంది, గ్రేటర్ దాన్. అది గుర్తుంచుకోవడం కూడా మనం చెప్పుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి. మరి దీనికి సాధన మనం మామూలుగా రెగ్యులర్గా చేయలేము కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఇక్కడ -5 వేస్తే 2 × -5 -10 -10 -5 దట్ ఈస్ -15. -15/3 ఈక్వల్ టు -5. ఇది -5 వచ్చింది. ఇక్కడ వేస్ట్ చేద్దాం. 3 × -5 -15 -15 and +3 -15 and +3 that is -12/4 that is -3. ఇప్పుడు ఈ రెండు పరిశీలించండి. -5 is greater than -3. -5 is greater than -3. రాంగే కదా, కాబట్టి ఇది నాట్ గ్రేటర్ దాన్. సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా అవ్వకపోతే అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. x ఇక్కడ -2 వేద్దాం. 2 × -2 -4 and -5 that is -9 and -9/3 that equal to -3. ఈ వాల్యూ -3 వచ్చింది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × -2 -6 and +3 that is -1.
by 4 by 4 sorry minus 3 by 4 minus 3 is greater than minus 3 by 4 అవుతుందా? అది కూడా కాదు కదా, ఇది కూడా నాట్ గ్రేటర్ దెన్, బికాస్ దిస్ ఇస్ లెస్ దెన్. సో ఫైనల్ గా వి చూస్ ఫోర్త్ ఆప్షన్, 1 మరియు 2 కాదు. ఇది సరైనటువంటి ఆన్సర్. అంటే ఫోర్త్ ఆప్షన్ మనం డాట్ చేయాలి. ఈజీగా ఉంది కదా, అంటే ప్రతి ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా లీనియర్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్, ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ సంబంధించిన క్వశ్చన్ అనేది దాంతో యాక్చువల్గా ఇది ఈక్వేషన్స్ మనకు లేవు. ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయడం అనేది వస్తే లెక్క చేయొచ్చు, గ్రేటర్ అని తెలుసు. అంటే దీంట్లో ప్రత్యేకంగా 8th 7th సిలబస్ అయితే కనిపించట్లేదు, మన ఓన్ ఐడియాస్ కనిపిస్తున్నాయి. అంటే మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మనకు తెలుసుంటే చేయగలమని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాత్రం చూడండి. ఇప్పుడు 131 క్వశ్చన్ చూడండి. 3 power 2 power 1 power 0 power 2 power 8 plus 8 power 3 power 2 power 0 power 4 power 7. మరి ఇన్ని పవర్లు ఎప్పుడు ఇంక్లూడ్ చేస్తాం అంటే దీంట్లో ఏదో క్లూ ఉన్నదని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంత పెద్ద నెంబర్ మనకు ఒకటి కదా, అంత పెద్ద నెంబర్ ఇచ్చిన ఇంత చిన్న ఆన్సర్లు రావు కదా, కాబట్టి కొంచెం ఆలోచిస్తే ఈజీ అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అట్లా ఏది ఈజీనెస్ ఉందనేది వెతకాలి, ఆ లెక్క చూసి భయపడకూడదు. ఎంత కష్టంగా అనిపిస్తుంటే అంత ఈజీనెస్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్నిసార్లు పవర్ అంటే ఏమిటి, అన్నిసార్లు ఇంటూ చేయడమే, అంటే ఇంటూ చేసి లెక్క అనమాట. ఇంటూ చేసి కలిపేయాలి, కొంచెం చెక్ చేద్దాం. అంటే ఇక్కడి నుంచి రావాలి 2 4 8 ఇది ఎంతైనా కావచ్చు, కానీ దానికి బేస్ ఏముంది, 0 ఉంది. అంటే 0ని ఎన్నిసార్లు ఇంటూ చేసినా 0. నెక్స్ట్ 1 power 0 1 power 0 తెలుసు మనకి, ఏ నెంబర్ పైన 0 వేసినా అది 1 వస్తుంది. అది 1కి ఇంకా ఎగ్జాంప్షన్ ఉంది. 1 power ఏది వేసినా 1, 1 power 0 కాదు, ఏది వేసినా 1. కాబట్టి ఇక్కడ వరకు ఇది 1 అయిపోయింది. అంటే ఇంతవరకు కూడా మనకి 1 అయిపోయింది. 2 power 1 2. సో 3 square equal to, final we get 3 square here. 3 square equal to 9 ప్లస్ ఇక్కడ చూడండి 4 4 7 ఎంతైనా కావచ్చు కొంచెం పక్కన, కానీ 0 power 4 4 7 అంటే 0. ఇప్పుడు 2 power 0 ఇప్పుడు చెప్పుకోవాలి. a power 0 ఇక్కడ 1, a power 0 equal to 1, 2 power 0 also 1. సో 3 power 1 3. అంటే ఫైనల్ we get 8 cube 8 into 8 నాకు తెలుస్తుంది. సో 512 టోటల్ 521. అంటే సింపుల్గా 3 square plus 8 cube అనే దాన్ని చిన్న మ్యాజిక్ చేసి రాశాడు. మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం సింపుల్గా ఒక స్క్వేర్ ఒక క్యూబ్ కలపమన్నాడు. మనకు ఉన్నది 8th స్టాండర్డ్లో 6th లెసన్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఆ లెసన్లో వస్తుంది. అంటే అక్కడ స్క్వేర్ అని పరిచయం అవుతుంది. అయితే 7th క్లాస్లో మనకు ఉన్నటువంటి ఆ విషయం కూడా మనం గుర్తించుకో. 4th లెసన్లో ఉన్నది మళ్ళీ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, దాంట్లో కూడా మనం ఇది నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒక స్క్వేర్ క్యూబ్ కలపడానికి కొంచెం చిత్రంగా ఇచ్చాడు, అంతే చిన్న మ్యాజిక్ చేసిన కన్ఫ్యూజ్ చేయడం కోసం. కాబట్టి ప్రతి ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, మనం చూసే కోణం మారితే మనం చేయగలం అర్థమవుతుంది. ఇంకో లెక్క చెప్పి వీడియోని మనం ముగించుకుందాం. ఓకే రైట్, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసి మనం ముగించుకుందాం. చూడండి పక్క పటంలో x, y మరియు z విలువలు ఎంతెంత అన్నాడు. ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజం ఇచ్చాడు. చతుర్భుజం అనగానే మనకి ఐడియా ఉంటుంది, సమ్ ఆఫ్ యాంగిల్స్ ని క్వాడ్రిలేటరల్ 360. ఎందుకంటే యాంగిల్స్ అడిగాడు కాబట్టి ఎంతకంటే కాన్సెప్ట్ ఏముంటుంది ఇక్కడ, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ 360 ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ మనకు క్లూ ఇచ్చాడు, ఇక్కడ ఎల్సేపులు ఇచ్చాడు. అంటే 90 రైట్ యాంగిల్ నన్ను అయిపోయింది, అంటే ఐరాసేపు 90 90. ఇంకేం కావాలి, x y z కావాలి. అయితే జస్ట్ ఇది మనకి క్వశ్చన్ కూడా మొత్తం చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఒక్కో దానికి డిఫరెంట్ వాల్యూ ఇచ్చాడు. అంటే ఒక వాల్యూ కొనుక్కుంటే ఆల్మోస్ట్ అది మనకి లెక్క అయిపోయినట్టే. అదే వాల్యూ 2 సార్లు వచ్చింది అనుకుంటే అప్పుడు ఇంకోటి కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఈ ఇటుపక్క చూసుకుని లెక్క చేయకూడదు. ఇప్పుడు కూడా మనకి ఆప్షన్ చూసుకొని లెక్క చేయాలి, ఎందుకంటే అది మనకి టైంని మనకి మిగిలిస్తుంది. దీనిగా చూసుకుని చేస్తే
లెక్క ఎంతైనా వస్తుంది. అదే దీనికని చేస్తే ఒక ఆన్సర్ వస్తే మొత్తం వచ్చినట్టే. ఆ లాజిక్ మాత్రం మిస్ అవ్వద్ది చేసేటప్పుడు. ఎంఎంఎంఎస్లో మీరు స్టూడెంట్స్ అంటే అలాగే ఉంటారు అని అర్థం చేసుకోండి. ఓకే, చూద్దాం. చూడండి, 130, 90, 90 అండ్ వై 3 కలిపితే 360 రావాలి. 90, 90, 180, 180, 100, 290, 180 and 100, 200, 280, 290, 293, 293 plus y equal to 360. సో y equal to దీని అర్థం మాకు ఎంత అవుతుంది? 67 అవుతుంది. దట్ మీన్స్ 360 minus 293, దట్ ఈస్ 300 కన్నా ఇది 7 తక్కువ ఉంది కాబట్టి 67, నాట్ 67. చూడండి, y 67 ఎక్కడ ఉంది? y వాల్యూ లేదు, ఇక్కడ ఉంది. ఎక్కడ y వాల్యూ 67 లేదు. అది క్లియర్గా మనం ఆప్షన్ 1 అని పెట్టివచ్చు. మనం కొనుక్కున్న ఆన్సర్ చాలా బాగుంది, ఎందుకంటే వైకి ఇక్కడ రిపీట్ అయింది, అది కొనుక్కోలేదు. మనం ఎక్స్కి రిపీట్ అయింది, ఎక్స్ వాల్యూ కొనుక్కొని ఉంటే ఈ రెండింటిలో ఏదో వెతకొచ్చి వచ్చినాం. కానీ మనం లెక్కి ఇది ఎంచుకున్నాం కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్స్ కూడా ఏమో కావాలని తప్పు చేసాం, ఎక్స్ కొనుక్కుందాం. చూడండి, ఇక్కడ ఎక్స్లో కూడా మళ్ళీ క్వాడ్రేటర్ ఇన్సైడ్ ఉంది ఇక్కడ. కాబట్టి 130 and 90 and 69 and plus x 360. ఇవన్నీ చూస్తే 12 ఇలా చూద్దాం. ఈజీ ఇది కలుపుతాం. 200, 203 and 3 and 90, 69, 72. దట్ మీన్స్ 272. 272 అంటే x plus 272 equal to 360. సో x equal to 360 minus 272. 300లో 72, 272 మైనస్ చేస్తే 28, 28 and 60, 88. దట్ మీన్స్ x is 88. అదే x కొనుక్కొని ఉంటుంటే మన ముందు ఇది కూడా చేయాల్సి వచ్చింది, కానీ మనం వీఆర్ లక్కీ. సో y కొనుక్కున్నాం, దానివల్ల మనకి వెంటనే ఆన్సర్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక లెక్కని ఆన్సర్ మొత్తం గమనించిన తర్వాత మాత్రమే లెక్క చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాడు ఆన్సర్లు ఇచ్చి మనల్ని అడుగుతున్నాడు, ఆ లాజిక్ మాత్రం మిస్ అవుతుంది. వాడు మనకి ఆన్సర్స్ ఇచ్చేసి దాంట్లో వెతకమంటున్నాడు. డైరెక్ట్ ఆన్సర్ చేయమంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది మనకి కష్టం అవచ్చు. కానీ లెక్కలు ఇంకొక విషయం ఉంది, ఆన్సర్ ఒకటే వస్తుంది, కన్ఫ్యూజ్ చేయడానికి లేదు, చెయ్యాలి ఇక్కడ. అదే సోషల్ సైన్స్ అయితే ఆ 2 నేమ్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు, ఆ దేశమా ఈ దేశమా, ఈ దేశమా ఆ దేశమా, ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ ఎలిమెంటా ఈ ఎలిమెంటా, ఆ ప్రమాణాలు ఈ ప్రమాణాలు అనే కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అవి గుర్తుంచుకుంటాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. ఇది చేస్తాం, నో కన్ఫ్యూజ్. కాబట్టి మ్యాథ్స్ ఈ విధంగా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి జాగ్రత్త చేయండి. చాలా కష్టం అనుకున్నాం, కానీ 5th స్టాండర్డ్ కాన్సెప్ట్తో మనం 8th స్టాండర్డ్ యొక్క లాజిక్ ఉపయోగించి మనం చేయడమే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ lesson 3.